మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పీఎం మోడీ గారు ఎర్రకోట నుంచి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు దేశానికి తెలియజేశారు. మీలో చాలామంది అమెరికా తయారు చేయబోతున్న గోల్డెన్ డోమ్ గురించి వినే ఉంటారు. ట్రంప్ ఒక వెరీ పవర్ఫుల్ గోల్డెన్ డోమ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాడు. అంటే ఇది అమెరికాను అన్ని రకాల థ్రెడ్స్, మిసైల్స్, శత్రు దాడుల నుంచి కాపాడుతుంది. డోమ్ అంటే ఫిజికల్గా ఒక పెద్ద డోమ్ని దేశం పైన పెట్టేస్తారు అని కాదు. అది ఒక డిఫెన్స్ సిస్టమ్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. శత్రువులు ఎవరైనా అమెరికా పైన మిసైల్ వేసినా, యుద్ధ విమానాలతో దాడి చేసినా వెంటనే ఈ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయి ఆ మిసైల్స్ని, ఫైటర్ జెట్ని క్షణాల్లో నాశనం చేసేస్తుంది. దీనికోసం అమెరికా దాదాపు $175 బిలియన్ ఖర్చు చేయబోతుంది. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు 15 లక్షల కోట్లకు సమానం. ప్రజెంట్ అమెరికా ఈ టెక్నాలజీ పైన పనిచేస్తుంది. అయితే ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారు సిమిలర్ ఇలాంటి ఒక డిఫెన్స్ సిస్టమ్ ఇండియా కూడా తయారు చేయబోతుంది అని అనౌన్స్ చేశారు. దాని పేరే మిషన్ సుదర్శన చక్ర. సుదర్శన చక్రం అంటే మీకు తెలిసే ఉంటుంది, మహావిష్ణువు చేతిలో ఉండే అల్టిమేట్ వెపన్. ఈ సుదర్శన చక్రం ఎంత పవర్ఫుల్ అంటే దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. వన్స్ దీన్ని లక్ష్యం వైపు వదిలామా ఖచ్చితంగా అది దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. గాలి, నేల, నీరు, అగ్ని ఏవి కూడా దీన్ని ఆపలేవు. అందుకే నరేంద్ర మోడీ గారు సుదర్శన చక్రంని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన భారతదేశ రక్షణ కొరకు సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేయబోతున్నారు. ఒకసారి మన మోడీ గారు దీని గురించి ఏమన్నారో మీరు కూడా వినండి. 2035 तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता हूं, मजबूती देना चाहता हूं, आधुनिक बनाना चाहता हूं और इसलिए भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था उस सुदर्शन चक्र की राह को चुना है. మోడీ గారి అనౌన్స్మెంట్ ప్రకారం మన ఇండియా మిషన్ సుదర్శన చక్రాన్ని 2035 లోపు కంప్లీట్ చేయబోతుంది. అంటే రాబోయే 10 సంవత్సరాల్లో మన డిఫెన్స్ టెక్నాలజీ పీక్కి వెళ్ళబోతుంది. ఈ సుదర్శన చక్ర మిషన్ అడ్వాన్స్ వెపన్ సిస్టమ్ని అడాప్ట్ చేయబోతుంది. ఇందులో మోస్ట్ అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ షీల్డ్ క్రియేట్ చేయబోతున్నారు. వన్స్ ఈ మిసైల్ సిస్టమ్ రెడీ అయ్యాక దీన్ని మన దేశంలోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ సైట్స్లో ఇన్స్టాల్ చేయబోతున్నారు. నాకు తెలిసి ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని, సుదర్శన చక్ర మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మన దేశం యొక్క ఆల్మోస్ట్ అన్ని బార్డర్ ఏరియాస్లో ఇన్స్టాల్ చేస్తారు. దాని ద్వారా మన శత్రువుల్ని 24/7 కంటిన్యూగా మానిటర్ చేయొచ్చు. ఎవరైనా మనపైన యుద్ధానికి వచ్చినా, మిసైల్స్ వేసినా, ఫైటర్ జెట్ని పంపినా దాన్ని మనం క్షణాల్లో ఆకాశంలోనే పేల్చేయగలం. వన్స్ ఈ సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్ రెడీ అయ్యాక మనం ఈ పాకిస్తాన్ బెదిరింపులు, అమెరికా బెదిరింపులు, ఈ చిల్లర బంగ్లాదేశ్, చైనాకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సుదర్శన చక్ర డిఫెన్స్ ఫీల్డ్ మనల్ని మోస్ట్ డేంజరస్ న్యూక్లియర్ మిసైల్ నుంచి కూడా కాపాడగలదు. బై ద వే, ఈ సుదర్శన చక్ర మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనం ప్రజెంట్ వాడుతున్న రష్యా S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని పోలి ఉంటుంది. కానీ అంతకన్నా పవర్ఫుల్గా ఉండబోతుంది. శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రం ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే వన్స్ ఆ సుదర్శన చక్రం శత్రువులపైన వదిలితే అది ఖచ్చితంగా తన లక్ష్యాన్ని ఛేదిస్తుంది. సేమ్ అలాగే మన సుదర్శన చక్ర మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉండబోతుంది. అది మన శత్రువుల ప్రతి పన్నాగాన్ని, వాళ్ళ ప్రతి ప్లాన్ని, ప్రతి అటాక్ని తిప్పికొట్టేలాగా ఉంటుంది. ఓవరాల్గా మిషన్ సుదర్శన చక్ర అనేది ఒక కాంప్రహెన్సివ్ నేషనల్ సెక్యూరిటీ షీల్డ్. ఇది శత్రువులపైన నిఘా ఉంచడానికి, శత్రువుల దాడుల్ని తిప్పికొట్టడానికి, అలాగే డెడ్లీ అటాక్స్ వాళ్ళపైన చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సుదర్శన చక్ర మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశంలో, భూమిపైన, సముద్రంలో ఇలా అన్ని ప్లేసెస్లో ఆపరేట్ అవుతుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఈ చిల్లర పాకిస్తాన్ మన దేశంలోని కీ ప్లేసెస్ అయిన రామ మందిరం, గురుద్వారా, మన నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ పైన టార్గెట్ చేసి మిసైల్ వేసింది. వాటిని మనం S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఉపయోగించి ఆకాశంలోనే పేల్చేశాము. కానీ ఒకసారి ఆలోచించండి, రష్యా నుంచి మనం కొన్న S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయి ఉంటే ఈ రోజుల పరిస్థితులు వేరేలా ఉండేవి. అందుకే మనం రష్యా నుంచి ఇంకా వెపన్స్ని కొంటూనే మన సొంతంగా కూడా అంతకన్నా అడ్వాన్స్ టెక్నాలజీని బిల్డ్ చేస్తున్నాము. మన ఇండియా ఆల్రెడీ అడ్వాన్స్ వెపన్స్ టెక్నాలజీలో చాలా ముందుంది. ఎలాగో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా తయారు చేసింది. కానీ రష్యా వాటిని ప్రాపర్గా యూజ్ చేయలేకపోయింది. యూక్రెయిన్ దేశం నుంచి వచ్చిన మిసైల్స్
రష్యా S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేసేసింది. ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మన ఇండియాలో పర్ఫామ్ చేసినట్టుగా అక్కడ చేయలేకపోయింది. దానికి కారణం ఏంటో తెలుసా? మన భారత సైంటిస్టులు, మన DRDO సైంటిస్టులు S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని కొని మన ఇండియాకు, మన అవసరానికి తగ్గట్టుగా దాన్ని మాడిఫై చేశారు. అందులోకి మనం తయారు చేసుకున్న ఆకాష్ మిసైల్స్ని ఇన్స్టాల్ చేశారు. మన బ్రహ్మోస్ని వాటితో ఇంటిగ్రేట్ చేశారు. ఇలా మన స్వదేశీ టెక్నాలజీ S-400కి అందడంతో అది మరింత పవర్ఫుల్ అయి దాన్ని తయారు చేసిన రష్యా కంటే మన ఇండియాలోనే అద్భుతంగా పర్ఫామ్ చేసింది. మనం పాకిస్తాన్కి కొట్టిన దెబ్బకి నేను 100% గ్యారెంటీతో చెప్తున్నాను, వాళ్ళు ఇంకో 50 సంవత్సరాలు ఇండియా అంటేనే భయపడతారు. ఆపరేషన్ సింధూర్ పేరు వింటనే వణుకుతారు. ఇప్పుడు ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ఎందుకు? అమెరికా సపోర్ట్ని చూసి. కానీ అమెరికా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండదు కదా. అమెరికన్స్ తెలివైన వాళ్ళు, వాళ్ళకు అవసరం ఉంటేనే వాళ్ళు ఒకరిని సపోర్ట్ చేస్తారు. వన్స్ అవసరం తీరాక వాళ్ళే వాన్ని తొక్కేస్తారు. పాకిస్తాన్కి ఆ పరిస్థితి ఎంతో దూరంలో లేదు. మన ఇండియా ఎవడికి లొంగేది కాదు, ఎవడి చేతి కింద ఉండేది కాదు. మనం మన ఓన్ వేలో ఎదుగుతాము. వన్స్ సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్ రెడీ అయ్యాక గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తం ఇండియాను చూస్తుంది. ఇండియా నుంచి ఈ టెక్నాలజీని ఎలాగైనా తీసుకోవాలని చూస్తుంది. బహుశా మన ఇండియానే దీన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు కూడా. ఆల్రెడీ మన దేశంలో తయారైన వెపన్స్కి ఆపరేషన్ సింధూర్ తర్వాత డిమాండ్ విపరీతంగా పెరిగింది. అలాగే ఇవాళ మోడీ గారు చెప్పిన ఇంకో ముఖ్యమైన విషయం, సొంతంగా మనం ఒక ఫైటర్ జెట్ ఇంజన్ని తయారు చేయబోతున్నాం. దానిపైన ఆల్రెడీ సైంటిస్టులు పనిచేస్తున్నారు. మీలో చాలామంది AMCA అనే వర్డ్ని వినే ఉంటారు. అంటే అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని అర్థం. ప్రజెంట్ మన సైంటిస్టులు 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఇంజన్ని తయారు చేస్తున్నారు. అలాగే మోడీ గారు ప్రజెంట్ మన దేశంలో ఉన్న యువ సైంటిస్టుల్ని, యువ ఇంజనీర్స్ని మన దేశాన్ని పవర్ఫుల్గా మార్చడంలో సహకరించండి. సొంతంగా మనం ఒక ఫైటర్ జెట్ ఇంజన్ని తయారు చేయడంలో దేశంతో చేతులు కలపండి అని రిక్వెస్ట్ చేశారు. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ అమెరికా మన ఇండియాను టార్గెట్ చేస్తుంది. మన పైన అడ్డగోలు టారిఫ్లు వేస్తుంది. ఒకసారి కాంగ్రెస్, బీజేపీ, హిందూ, ముస్లింల అన్నిటిని వదిలేసి న్యూట్రల్గా ఆలోచించండి. అమెరికా మనల్ని ఎందుకు బెదిరిస్తుంది? మన పైన ఎందుకు ప్రెజర్ పెడుతుంది? ఎందుకంటే మనం అమెరికా దగ్గర నుంచి వాళ్ళ వెపన్స్ని కొనట్లేదు. వేల కోట్లు పెట్టి ఈ ఫైటర్ జెట్లను మనం కొనట్లేదు. అలాగే అమెరికా మనల్ని రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని బెదిరిస్తుంది. దానికి మన ఇండియా ఒప్పుకోలేదు. ఈ ట్రంప్ గాడు మన ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్ యొక్క యాక్సెస్ అడుగుతున్నాడు. అంటే అమెరికా రైతులు పండించే పంటలు, అక్కడి డైరీ ప్రొడక్ట్స్ని మన ఇండియాలో అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. ఒకవేళ అలా జరిగితే మన భారత రైతులు దారుణంగా నష్టపోతారు. అందుకే ప్రధాని మోడీ గారు ట్రంప్ ముఖం పైన అమెరికా ఎంత ప్రెజర్ చేసినా డైరెక్ట్గా చెప్పారు, మేము మా అగ్రికల్చర్ మార్కెట్ని ఓపెన్ చెయ్యము, మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపము అని. మనం ఏం కొనాలి, ఏం చేయాలో చెప్పడానికి అమెరికా ఎవడు? మనది స్వాతంత్ర భారతదేశం. మనం ఏం చేయాలి, చేయకూడదో వేరేవాడు చెప్పాల్సిన అవసరం లేదు. మన అవసరాలకు తగ్గట్టుగా, మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మనం మన ఓన్ డెసిషన్స్ తీసుకుంటాము. అమెరికాకు ఇది నచ్చలేదు. అమెరికాకు వాళ్ళ చేతి కింద ఉండే బానిసలు కావాలి. పాకిస్తాన్ లాంటి దేశం కావాలి, బంగ్లాదేశ్ లాంటి దేశం కావాలి. కానీ మన ఇండియా లాగా స్ట్రాంగ్గా మారే దేశం వాళ్ళకు అవసరం లేదు. అందుకే అమెరికా మనల్ని టార్గెట్ చేస్తుంది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇండియా పాతలాగా వీక్గా లేదు. ఇండియా ఇప్పుడు వరల్డ్లోనే 4th లార్జెస్ట్ ఎకానమీ, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మనం వెనకబడి ఉన్నాం కావచ్చు, కానీ మనం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాము. 140 కోట్ల మంది జనాభా కలిగిన ఒక అతిపెద్ద దేశాన్ని లీడ్ చేస్తూ అభివృద్ధి వైపు తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా మనలాంటి డెమోక్రసీలో. అమెరికా ఎంత బెదిరిస్తే మనం వాళ్లకు అంతే అగ్రెసివ్గా ఆన్సర్ ఇచ్చాము. ప్రజెంట్ మన ఇండియా అమెరికాతో చేసుకున్న చాలా డిఫెన్స్ కాంట్రాక్ట్ని ఆపేసింది. అమెరికన్ కంపెనీస్తో చేసుకున్న కాంట్రాక్ట్లు కూడా ఆపేసింది. ఎందుకంటే మన ఇండియాను టార్గెట్ చేసినప్పుడు మన పవర్ ఏంటో కూడా వాళ్ళకి తెలియాలి కదా. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు అమెరికా అవసరం కాదు, అమెరికాకే మన అవసరం ఉంది. కాబట్టి మనం ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. మీరు చూస్తూ ఉండండి. నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, రాబోయే 10 సంవత్సరాల్లో ఇండియా తలరాత పూర్తిగా మారబోతుంది. ఇండియా జీడిపి విషయంలో, టెక్నాలజీ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా మారబోతుంది. ఆ రోజులు త్వరలోనే రాబోతున్నాయి. కానీ మన అందరి కోఆపరేషన్, మన అందరి సపోర్ట్ లేకుండా అది జరగదు. అందుకే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే,
మీరు బయట షాపింగ్కి ఎక్కడికైనా వెళ్తే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ని కొనేందుకు ప్రయారిటీ ఇవ్వండి. ఇంట్లో పూజ సామాన్లు కొంటున్నారా, మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కొనండి. బట్టలు కొంటున్నారా, మేడ్ ఇన్ ఇండియా బట్టలు కొనండి. ఇతర ఏదైనా వస్తువులు కొంటున్నారా, మేడ్ ఇన్ ఇండియా వస్తువులు ఉన్నాయా లేదా కనుక్కొని, లేకపోతే వేరే దేశపు వస్తువులు కొనండి. మన దేశాన్ని మనమే సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మనం ఇతర దేశ వస్తువుల్ని, ఇతర దేశ కంపెనీస్ని సపోర్ట్ చేసినన్ని రోజులు మన దేశంలో అభివృద్ధి జరగదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి అండ్ 10 మందికి ఈ విషయాలు తెలియజేయండి. అలాగే మీరు చేసే పని అది ఏదైనా కావచ్చు, సిన్సియర్గా చేయండి. సిన్సియర్గా సర్వీస్ని అందించండి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఉండండి. మన దేశంలో ప్రజెంట్ ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? సివిక్ సెన్స్. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము. మీరు గమనించండి, విలేజ్లో అయినా సిటీస్లో అయినా ప్రతి ఒక్కరి ఇల్లు చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. కానీ ఇంటి బయట పెద్ద పెద్ద చెత్త కుప్పలు ఉంటాయి. ప్రజలు ఇష్టం వచ్చిన ప్లేస్లో చెత్తను పడేస్తూ ఉంటారు. రోడ్లపైన, పార్కుల్లో, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి కూడా అక్కడ అలాగే చేస్తూ ఉంటారు. దీని కారణంగా మన దేశం ఎదిగో ఈ విధంగా తయారవుతుంది. ప్రపంచ దేశాలు కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సివిక్ సెన్స్ అనేది గవర్నమెంట్ వచ్చి మనకు నేర్పించేది కాదు, మనలో ఉండేది. కాబట్టి గైస్, మన చుట్టుపక్కల ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవడం కూడా మన బాధ్యతే. దయచేసి మీరు ఏదైనా వస్తువు కొన్నా, సూపర్ మార్కెట్లో ఏదైనా చాక్లెట్ కొన్నా, బయట అరటిపండు కొన్నా, వాటిని తిన్న తర్వాత కవర్స్ని రోడ్లపైన, పార్కుల్లో ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. దగ్గరలో డస్ట్బిన్ ఉంటే అందులో వేయండి. లేకపోతే ఒక చిన్న కవర్లో ఆ చెత్తనంతా వేసి పాకెట్లో పెట్టుకోండి, లేదా మీ బ్యాగ్లో పెట్టుకోండి. చెత్త కుండి కనిపించినప్పుడు అందులో పడేయండి. ఇది చాలా చిన్న విషయం, కామన్ విషయం, అందరూ చేయాల్సిన విషయం. కానీ ఇందులో మనం నెగ్లెన్సీ చూపించడం ద్వారా వరల్డ్ వైడ్గా మన దేశ పరువు పోతుంది. ఐ హోప్ నేను చెప్పాలనుకున్న విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.